క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ధ్యానించబో అంశం వేద ప్రచారం. మనం ఏదైనా పనిని చేయదలుచుకున్నప్పుడు ఆ పనికి తగ్గట్టు పనిముట్లను మనతో ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఒకవేళ ఆ పనిముట్లు లేని ఎడల వాటిని సమకూర్చుకొని ఆ పనిని పూర్తి చేస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు కొండ మీద బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు బలికి కావలసినటువంటి అన్ని పనిముట్లను తమతో తీసుకువెళ్ళినట్లు మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. పనికి తగ్గట్లు పనిముట్లు, శక్తి సామర్థ్యం అవసరం. ఒక వైద్యుడికి శతస్కోపు, ఒక శిల్పికి ఉలి, ఒక గొప్ప వీరుడికి కత్తి ఎంతో అవసరం. ఎవరో ఎందుకు, స్వయాన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు మనకు రక్షణ తేవడానికి ఆయనకు ఒక శిలువ అవసరం అయింది. ఆ శిలువే మన రక్షణకు గుర్తుగా నిలుస్తూ ఉంది. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తన శిష్యులను వేద ప్రచారానికి పంపుతున్నప్పుడు ఏది తీసుకువెళ్లాలో, ఏది అనవసరమో వారికి క్లుప్తంగా తెలియచేస్తున్నారు. ఎందుకు క్రీస్తు ప్రభు ఇది వద్దు అది వద్దు అని శిష్యులకు చెప్తూ ఉన్నారు? మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో తనతో ఉండుటకును సువార్త ప్రకటనకై పంపుటకును 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు అని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం ద్వారా మొదటిగా తనతో ఉండుటకు శిష్యులు యేసుతో ఉండి ఏం చేశారు? క్రీస్తును వారిలో నింపుకున్నారు. క్రీస్తులాగా మారారు. గురువును పోలిన శిష్యులలాగా తయారయ్యారు. ఈ సందర్భంలోనే పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో ఇక జీవించినది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు ప్రభువే అని అంటారు. మరి సువార్త ప్రచారానికి వెళ్ళే ఈ శిష్యులకు అవసరమైనది ఈ బాహ్యమైన పనిముట్లు కాదు. సువార్త ప్రచారానికి అవసరమైనది స్వయాన క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువు లేని సువార్త ప్రచారం వ్యర్థమే. ఎన్ని ఉన్నా క్రీస్తు లేని వేద ప్రచారం వ్యర్థమే. ఈ ప్రస్తుత కాలంలో మనకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, అనవసరమైన వస్తువులు చాలా ఉన్నాయి. కానీ క్రీస్తు లేని మన బతుకులు వ్యర్థమే. క్రీస్తు లేకపోతే ఏమవుతుంది? శిష్యులు క్రీస్తు ప్రభు మరణించిన తరువాత ఇక ఆయన వారితో లేరు అని భావించి భయభ్రాంతులయ్యారు, చెల్లా చెదురైపోయారు. కానీ పవిత్రాత్మ శక్తి వారిలో వేంచేసినప్పుడు వాళ్ళు మరలా శక్తిని పుంజుకుని వేద ప్రచారం కొనసాగించారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారు, అయ్యో సువార్త బోధింపకుండినచో నా పరిస్థితి ఎంత దారుణమగును. చాలామంది సువార్థికులు, వేద ప్రచారకులు కూడా తమ సొంత ఊరిని, సొంత ఇల్లును వదిలి క్రీస్తు ప్రభుని ఇతరులకు పంచడానికి ప్రపంచపు నలుమూలలా వెళ్ళారు. ఈరోజు ప్రత్యేకంగా ధ్యానిస్తున్నటువంటి పౌలు మిక్కీ గారు, అతని సహచరులు కూడా తమ ప్రాణాన్ని సైతం, తమ జీవితాన్ని సైతం లెక్క చేయకుండా సిలువ వేయబడ్డారు, గొప్ప వేద సాక్షి మరణం పొందారు. కనుక ప్రియ దైవ బిడ్డలారా, క్రీస్తు స్వీకరించినటువంటి మనం కూడా క్రీస్తు చేత పంపబడ్డాం. అతని సువార్తను ప్రకటించడానికి పంపబడ్డాం. సజీవుడైన ఆ వాక్కును మొదటగా మన హృదయాలలో నింపుకుని క్రీస్తు ప్రభుని ఇతరులతో పంచుకోవడానికి మనవంతు సహాయం చేద్దాం. మనవంతుగా మనమే ముందు అడుగు వేద్దాం.